వేసవి కాలంలో ఒంటికి చలవ చేసేవి తీసుకోవటం చాలా మంచిది. అందులో సగ్గుబియ్యం కూడా ఒకటి కదా! నేనిప్పుడు సగ్గుబియ్యంతో పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని 3-4 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవి కుక్కర్‌లోకి తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. పాయసం అంటే మనం మెయిన్‌గా పాలు కావాలి కదా! నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. మనం సగ్గుబియ్యం అనేది ఎంత నానపెట్టుకుంటే అంత మంచిదండి. లేదంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్రెజెంట్ అయితే గ్యాస్ షార్టేజ్ ఉంది కదా! ఇలా క్విక్‌గా అయిపోతుంది కుక్కర్‌లో అయితే. చూసారా సగ్గుబియ్యం అయితే చాలా బాగా ఉడికిపోయాయి. నెక్స్ట్ అయితే ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. నేనైతే ముప్పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. మనం ఇక్కడ మొత్తంగా 5 కప్స్ అయితే వాటర్ యూజ్ చేసామండి. 3 కప్స్ ఏమో సగ్గుబియ్యం బాయిల్ చేయడానికి, అలానే 2 కప్స్ ఏమో మిల్క్. పాయసం అనేది 3-4 అవర్స్ అయినా చిక్కబడకుండా చాలా బాగుంటుంది. పాలు వెంటనే యాడ్ చేయకుండా 2-3 మినిట్స్ అలా పొగలు పోయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుంటే విరిగిపోకుండా చాలా బాగుంటుంది.